హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎట్ ది రేట్ విఈ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఐకియాది కంటిన్యూషన్ అనమాట. ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, ఇది దాన్ని వీడియో కంటిన్యూషన్. ఇది ఎవరైనా కానీ ఐకియాది అంతకుముందు వీడియో చూడపోతే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా అయితే ఖచ్చితంగా అయితే చూసేయండి. తర్వాత వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి ఐకియా. ఇది హైదరాబాద్లో ఉంది. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఐకియా అనేది. ఇది మీలో ఎంతమంది ఐకియాకి వెళ్ళి షాపింగ్ చేశారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ అందరూ మీరు. తర్వాత వచ్చేసి ఇది మనకి ఐకియా దేనికి ఫేమస్ అంటే ఫస్ట్ ఫర్నిచర్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత ఇంటీరియర్ డిజైన్స్ కానీ వర్క్ కానీ ఎలా ఉంటే బాగుంటుంది, మనకున్న ప్లేస్ని బట్టి మనం ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే మనకి దీనివల్ల బాగా యూజ్ అయితే ఉంటుంది ఐకియా వల్ల. వాళ్ళు ఏంటంటే సేమ్ మనకి ఎలా కావాలి అనుకుంటే ఎలా అంటే అలాగా డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి కిచెన్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో ఉంటుంది. అలానే లివింగ్ ఏరియా, అలానే బెడ్రూమ్స్ కానీ, కిడ్స్ రూమ్ కానీ, బాల్కనీ కానీ, వాష్రూమ్స్ కానీ, వాష్రూమ్ అయినా సరే మనకి ఏది కావాలంటే అది మనకి మన ఇంటికి సంబంధించింది ఏ కొంచెం కావాలన్నా కానీ మనం మనకేమి థాట్స్ ఏమి తట్టినప్పుడు అప్పుడు అలాగా ఐకియాకి వెళ్ళామంటే కనుక మనకైతే బోల్డ్ అన్ని థాట్స్ అయితే ఈజీగా మనకి థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. అక్కడ మనకి ల్యాంప్స్ కానీ, బెడ్స్ కానీ, సోఫాస్ కానీ మనకున్న ప్లేస్ని బట్టి, మెయిన్ పాయింట్ అయితే కనుక ప్లేస్ని బట్టి మనకు అక్కడ చాలా యూజ్ ఉంటుంది. మనకి తక్కువ ప్లేస్ ఉంటే తక్కువ ప్లేస్లో ఎలా ఆక్యుపై చేయొచ్చు అని, అలానే ఎక్కువ ప్లేస్ ఉంటే ఎక్కువ ప్లేస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చాలా అంటే చాలా ఉంటుంది. షెల్ఫ్స్ కానీ, అలానే ర్యాక్స్ కానీ, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కటని కాదు, మనకి ఇంటికి సంబంధించి ఏదైనా సరే హోల్డర్స్ కానీ, అలానే మనకి కిచెన్లో కావాల్సిన ర్యాపర్స్ ఉంటాయి కదా అవి కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, అలాగే మనకి మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ ఇప్పుడు లైటింగ్ వస్తున్నాయి కదా అవి, అలాగే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి అక్కడ ఐకియాలో. తర్వాత వచ్చేసి బాల్కనీ మేక్ ఓవర్ చేసుకోవాలన్నా కానీ అక్కడ కొంచెం మనకి గ్రీనరీ అనుకుంటాం కదా, గ్రీనరీకి సంబంధించినవి అయినా సరే, అలానే ఇంకా ఏవైనా సరే మనకి ఏదంటే అది బాల్కనీ మేక్ ఓవర్ అయితే కనుక చాలా బాగుంటుంది ఐకియా అయితే. అంటే మనకి చాలా ప్రైసెస్ కూడా చాలా ఎఫర్డబుల్గా ఉంటాయి బాల్కనీ ఐటమ్స్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఐకియా వెళ్ళారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే కనుక వీకెండ్స్ కాకుండా వర్కింగ్ డేస్లో వెళ్తే కనుక చాలా బెటర్. కింద పార్కింగ్ కానీ ట్రాఫిక్ కానీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే వీకెండ్స్ వెళ్ళాలి అనుకుంటే కనుక కొంచెం ఎర్లీ అవర్స్లో వెళ్తే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది. పార్కింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలానే మనం ఐకియా లోపల చూడాలన్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది. అంటే క్రౌడ్ ఎక్కువ లేకుండా ఉంటుంది. మామూలుగా అయితే వీకెండ్స్ అంటే చాలా రష్ ఉంటుంది అక్కడ. అందుకని ఎర్లీ అవర్స్లో వెళ్తే కనుక ఫ్రీగా ఉంటుంది. మనం కొంచెం సీరియస్గా ఇంటీరియర్ గురించి చూసుకోవాలి అనుకుంటే కనుక ఎర్లీ అవర్స్లో అలా వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఐకియాలో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కబోర్డ్స్లలో మనకి ఆర్గనైజర్స్ అయితే ఈజీగా ఉంటుంది. అంటే మనం నాప్కిన్స్ కానీ, అలాగా పిల్లలి సాక్సెస్ కానీ, అలాగా చిన్న ఐటమ్స్ మనం ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినా కానీ అవి ఎలా పడితే అలా ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఏంటంటే చిన్నవి మనకి ఆర్గనైజర్స్ ఉంటాయి ఐకియాలో. మనకి 2 ఆర్గనైజర్స్ కావాలంటే 2 ఉంటాయి. అంటే 2 పార్టీషన్స్ ఉంటాయి. అలా 3 కానీ 4, 5, 6, 7, 8 అలాగా పార్టీషన్స్ లాగా ఆర్గనైజర్స్ ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే ఐకియా అయితే విజిట్ చేయండి. అవి అయితే కనుక చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాటి వల్ల మనకి ఏంటంటే చిన్న నాప్కిన్స్ ఉంటాయి, మనం అవి ఎంత సర్దినా కానీ అవి నీట్గా అనిపించవు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఆర్గనైజర్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, అందులో ఉంచేస్తే చాలా బాగుంటాయి అవి. ఇంకా పిల్లలు అటు ఇటుగా చేసినా కానీ అందులోనే ఉంటాయి కాబట్టి చాలా నీట్గా అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఇలా సాఫ్ట్ టాయ్స్ కూడా అక్కడైతే చాలా బాగా దొరుకుతాయి. చాలామందికి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం ప్రైసెస్ కూడా ఎక్కువే ఉంటాయి సాఫ్ట్ టాయ్స్ అయితే.
కొంచెం వెళ్ళినప్పుడు చూసుకుంటారు కాబట్టి కాస్ట్ నచ్చితే తీసుకోవచ్చు, లేదు అంటే విండో షాపింగ్ వరకన్నా వదిలేసేయచ్చు. అదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ స్పూన్స్ కానీ, తర్వాత గ్లాసెస్ కానీ, బౌల్స్ కానీ అలా సెట్గా ఏదైనా క్రాకరీ యూనిట్లు మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా బాగుంటాయి. కప్స్ సెట్స్ బాగుంటాయి. కప్స్ ఉంటాయి ఒకే సెట్ లాగా, ఒక కలర్స్ చార్ట్ లాగా గ్లాసెస్, స్పూన్స్, అలానే బౌల్స్ ఉంటాయి. 3-4 అలా సెట్స్ లాగా ఉంటాయి అక్కడ. మనం తీసుకోవాలన్నా కానీ అలా సెట్స్ తీసుకోవాలి. అలా సింగిల్గా అయితే కనుక పర్చేజ్ అయితే ఏం చేయరు. సెట్స్ తీసుకోవాలి. మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఆ సెట్ తీసేసుకోవాలి. అలాగనమాట. అలా ఉంటుంది అక్కడ. తర్వాత మనకి డిన్నర్ సెట్స్ కూడా చాలా ఉంటాయి. డిన్నర్ సెట్స్లలో కూడా అవి కొంచెం రీజనబుల్ ప్రైసెసే అనిపించింది నాకైతే. పర్సనల్గా అయితే డిన్నర్ సెట్స్ అవైతే కనుక నాకు కొంచెం రీజనబుల్ ప్రైసెసే అనిపించింది. క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లైటింగ్స్వి చూసారా, ఇది వచ్చేసి లైట్స్ సెక్షన్. మనకి ఏ టైప్ ఆఫ్ లైట్స్ కావాలనుకుంటే ఆ లైట్స్ ఉంటాయి. అంటే కొంచెం తక్కువ లైటింగ్ కావాలనుకుంటే తక్కువ లైటింగ్వి, తర్వాత కొంచెం హారిజాంటల్ అనుకుంటాము, అలా హ్యాంగింగ్ అనుకుంటాం కదా, లైట్స్లలో చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా. హ్యాంగింగ్ లైట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ. ఇప్పుడు అందరూ కూడా మోడర్న్ కిచెన్సే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మోడర్న్ కిచెన్కి మనకి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా అక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. తర్వాత మనకి షెల్ఫ్స్ లోపల షీట్స్ వేస్తూ ఉంటాం కదా, ఆ షీట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. అది మేము అంతకుముందు వెళ్ళినప్పుడు మేము పర్చేస్ చేసాము ఆల్రెడీ షీట్స్. అవి చాలా బాగున్నాయి. అసలు క్వాలిటీ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది ఆ షీట్స్ అయితే. ఇవి గ్లాసెస్, ఇందాక సెట్స్ గ్లాసెస్ ఉంటాయి అని చెప్పాను కదా, ఇవే అనమాట. అవి గ్లాసెస్, స్పూన్స్, ప్లేట్స్, బౌల్స్, ఇలాగ 4 టైప్స్ ఆఫ్ సేమ్ సెట్ లాగా అయితే ఉంటుంది. సేమ్ కలర్ చార్ట్ తోటి అలా ఉంటుంది. అక్కడ డోర్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సైజెస్ ప్రకారంగా డోర్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి కొంచెం చిన్న సైజు కావాలన్నా చిన్న సైజు ఉన్నాయి. తర్వాత అలానే పెద్ద సైజు కావాలన్నా కానీ పెద్ద సైజు ఉన్నాయి. కిచెన్లో మనకి కొంచెం పెద్దది యూజ్ చేద్దాం అనుకుంటాం కదా, అలానే అలా నెంబర్ ఆఫ్ సైజెస్ కూడా అక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి డోర్ మ్యాట్స్. తర్వాత ఇంత దూరం నడిచిన తర్వాత మనకి ఫుడ్ అయితే ఖచ్చితంగా ఆకలిస్తూ ఉంటుంది. అంత పెద్ద ఏరియా అంతా మనం వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకలి అయితే ఉంటుంది కాబట్టి అక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో ఇడ్లీలు, దోశలు అలా టిఫిన్ సెక్షన్ అయితే కాకుండా మనకి ఇలాగా బేకరీ ఐటమ్స్ లాగా అనుకోవచ్చు. కేక్స్, అలానే ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత రైస్ బౌల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్ బౌల్స్, రైస్ బౌల్స్ అలాంటివి అయితే ఉంటాయి అక్కడ. తర్వాత ఆనియన్ రింగ్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. తర్వాత కార్న్ రైస్ అని అలాగా రైసెస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ కూడా ఉన్నాయి అక్కడ. తర్వాత మనకి కాఫీ కానీ, టీ కానీ, అలా డ్రింక్స్ కానీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే మనకి ఏంటంటే అన్లిమిటెడ్ మిషన్స్ ఉంటాయి అక్కడ. మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్లిమిటెడ్గా మనం ఎన్నిసార్లు అయినా డ్రింక్స్ తీసుకోవచ్చు. అలానే కాఫీ ఆర్ టీ కానీ మనమైతే తీసుకోవచ్చు. కాకపోతే మనం పే చేయాల్సింది అయితే ఒక కప్పుకి ఇంత కాస్ట్ అని ఉంటుంది. ఒక కప్పు తీసుకున్నామంటే మనం దాన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అలా ఉంటుంది అక్కడ. తర్వాత మిషన్స్ ఉంటాయి కదా, వెండర్ మిషన్స్ ఉంటాయి కదా డ్రింక్స్కి కూడా, సాఫ్ట్ డ్రింక్. మనం అవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఆ గ్లాస్ తోటి. తర్వాత మేమైతే అక్కడ ఇవే అనమాట వెండర్ మిషన్స్. అక్కడ కోల్డ్ బెవరేజ్ అని ఉంటుంది. తర్వాత అక్కడ మనకి ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. మేమైతే అక్కడ ఆనియన్ రింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, అలా కేక్, అలాగా కొంచెం మేము స్నాక్స్ లానే అయితే తీసుకున్నాము. అంత హెవీగా అయితే ఏం తీసుకోలేదు. మీరు కూడా ఎప్పుడైనా ఐకియాకి వెళ్తే ఏమేమి ఫుడ్ ఆర్డర్ ఇస్తారనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి. ఇదే కోల్డ్ బెవరేజ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కాఫీ ఆర్ టీ మిషన్. మనకి అక్కడ స్వీట్నెస్కి షుగర్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. స్వీట్నెస్ అవి మనం ఎన్ని కావాలంటే అన్ని మనకి స్వీట్కి తగ్గట్టు అక్కడ మనం అయితే మిక్స్ చేసేసుకోవచ్చు.
చాలామందికి ఇవి కాఫీ మిషన్స్లో కాఫీ అయితే చాలా ఇష్టంగా ఉంటారు. మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేయండి. కాఫీ లవర్స్ ఎవరైనా ఉన్నారా లేదా టీ లవర్స్ ఎవరైనా ఉన్నారా అనేది నాకు కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకైతే మేము కాఫీ అంత ఇష్టంగా అయితే ఏం తాగం, కానీ మేమైతే టీ లవర్సే. ఎక్కడికి వెళ్ళినా కానీ టీ అయితే ఖచ్చితంగా అయితే టేస్ట్ చేస్తూ ఉంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఎక్కడన్నా వెరైటీగా అనిపించిందంటే చాలు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయ్లో కూడా ఉంటాయి కదా రకాలు, అవి ఎక్కడికి వెళ్ళినా సరే మేమైతే ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాము. చాలామంది అలానే ట్రై చేస్తూనే ఉంటారు కదా. మీకు ఏ చాయ్ అయితే ఇష్టం అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగా మేము కొంచెం సేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత మా వారైతే ఇలాగా కేక్, ఆనియన్ రింగ్స్, అలాగా కొన్ని స్నాక్స్ అవైతే తీసుకొని వచ్చారు మా కోసం. తర్వాత అక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ ఈ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా కిచెన్ సెక్షన్ అయితే సపరేట్గా ఉంటుంది. నేను ఇంకా అది వీడియో అయితే ఏం తీయలేదు. మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా అయితే ఆ కిచెన్ ఐటమ్స్ కూడా చూడండి. కిచెన్ సెట్ అవి కూడా చాలా బాగుంటాయి. అవి క్వాలిటీ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగుంటున్నాయి. అక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్, సిజర్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి అక్కడ. సిజర్స్లలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. తర్వాత నైఫ్స్ ఉంటాయి. నేను అది వీడియో అయితే కవర్ చేయలేదు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే కిచెన్ సెక్షన్ కూడా ఖచ్చితంగా అయితే చూడండి. ఇక్కడ చూడండి కిచెన్ ఐటమ్స్లలో అయితే ఇవి కూడా బాగుంటాయి. మనకి డిన్నర్ సెట్స్ కానీ, డిన్నర్ సెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా అయితే వాటిలో అంటే కలర్ఫుల్గా ఉంటాయి. తర్వాత క్వాలిటీ వైజ్గా కానీ ఇలాగ స్పూన్స్ కానీ ఇవైతే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. తర్వాత నేను ఇంకా ఒకసారి వీడియో క్లియర్గా అయితే చూసేయండి. నేను కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూసేయండి మీరు. ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా మీరు వీడియో చూస్తేనే క్లియర్గా అనిపిస్తుంది కాబట్టి, అంటే మీరు కూడా డైరెక్ట్గా ఐకియాకి వెళ్ళి షాపింగ్ చేసామా అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం చెప్పడం ఆపేసి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నా. మీరు కూడా క్లియర్గా చూసేయండి వీడియో అయితే. మెయిన్ అయితే పార్టీషన్స్గా మనం డివైడ్ చేసుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్గా అయితే అనుకోవచ్చు అయితే. తర్వాత డిజైన్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఇలాగా కుక్వేర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి బ్రాండెడ్వి ఉంటాయి చాలా. మనకి కుక్వేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, ప్రెషర్ కుక్కర్స్ కానీ అలాంటి కుక్వేర్ ఐటమ్స్, కళాయిలు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ బ్రాండెడ్వి కానీ. కొంచెం సేపు మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి వీడియో క్లియర్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్ అందరు మీరు. తర్వాత మనకు అక్కడ పిల్లోస్ కూడా చాలా ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ చిన్న పిల్లోస్ కావాలని మనకి ఇవి దివాన్ మీదకైతే బాగా సెట్ అవుతూ ఉంటాయి. 3 పిల్లోస్ 4 పిల్లోస్ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా దివాన్ మీదకి. అంటే దాని ప్లేస్ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సోఫా మీద కానీ అలా దివాన్ మీద కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటికైతే ఆ పిల్లోస్ చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. రేట్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి కర్టెన్స్ అనమాట. ఇవి వచ్చేసి విండో కర్టెన్స్. మనకి ఇవి కూడా అంతే, సేమ్ సైజెస్ ప్రకారం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, క్వాలిటీ కూడా మనకి ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీ. కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. లేదు అంటే కొంచెం మంచివి, కొంచెం షేడెడ్ లైట్స్ ఉన్నాయి అంటే మనం కొంచెం లైటింగ్ పడాలి అని కొన్ని చోట్ల అనుకుంటూ ఉంటాం కదా. కొన్ని చోట్ల మనకి కొంచెం లైటింగ్ అసలు లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలాంటి చోట కర్టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాగా మనకి కొంచెం పల్చటి కర్టెన్స్ ఉంటాయి, అలానే మందం కర్టెన్స్ ఉన్నాయి. అలానే రేట్స్ కూడా మనకి రీజనబుల్గానే అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, ఆ క్వాలిటీని బట్టి, ఆ లెంత్ని బట్టి విండో కర్టెన్స్ సపరేట్గా ఉంటాయి. తర్వాత
డోర్ కర్టెన్స్ ఉంటాయి కదా, డోర్ కర్టెన్స్. తర్వాత అపార్ట్మెంట్స్లలో అయితే ఆ విండోస్ దగ్గర అపార్ట్మెంట్స్లలో కూడా ఎక్కువ లెంత్ కర్టెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి కర్టెన్స్, ఫ్లోర్ లెంత్ కర్టెన్స్, అలాగా నెంబర్ ఆఫ్ కర్టెన్స్ మోడల్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. మనకి సైజెస్ ప్రకారంగా చూసుకోవచ్చు. అక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా రాసి ఉంటుందన్నమాట. అంటే ఎంత లెంత్ ఉంది, ఎంత విడ్త్ ఉంది అని చెప్పేసి మనకు అక్కడ ఉంటుంది. మనం దాన్ని బట్టి చూసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి గ్రీనరీ సెక్షన్. ఇదేమో మనకి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఉంటాయి అక్కడ. తర్వాత మనం ప్లాంట్స్కి యూజ్ చేయడానికి వాటర్ పోర్ చేయడానికి మగ్స్ కానీ జగ్స్ కానీ అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. తర్వాత మనకి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇవైతే అండర్ 499 అలాగా 599 అని చెప్పేసి 499, 599, 399 అలాగా మనకి చాలాగా రేట్స్ అయితే చాలా రీజనబుల్గా అనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ మన షో కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా, టీవీ యూనిట్స్ దగ్గర అలాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయి అవి. ఇండోర్ ప్లాంట్స్ అయితే టీవీ యూనిట్స్లలో అక్కడ పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెడితే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. అలాంటివి కూడా చాలా అవైలబుల్ ఉంటాయి అక్కడ. తర్వాత వచ్చేసి ఇది ఇంకా లాస్ట్ ఇది అయిపోయిందంటే ఇంకా బిల్లింగ్ కౌంటరే వస్తుంది. ఇక్కడ బిల్లింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనం కావాలి అనుకుంటే కనుక వాళ్ళు బిల్ చేసేస్తారు. మామూలుగా మనకు సూపర్ మార్కెట్స్లలో అలా ఎలా అయితే క్యాష్ కౌంటర్స్ ఉంటాయో అలానే ఉంటాయి. లేదు అనుకుంటే అక్కడ మనకి క్రౌడ్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక మనకి సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటుంది. మనమే సెల్ఫ్గా స్కాన్ చేసేసుకొని మనమే బిల్లు పేమెంట్ అంతా కూడా మనం సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ satyarakesh@VE. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.